హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే హెచ్పిఎల్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. హెచ్పిఎల్సి అంటే ఏంటంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి. సో ఇదేంటంటే రిఫైనరీ డివిజన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ జాబ్కి అయితే మనం అప్లై చేయడానికి ఉంటుంది హెచ్పిఎల్సి. సో ఇది ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 26వ తేదీ మార్చ్ 2025 స్టార్ట్ అయ్యి 21వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అండి. సో పే స్కేల్ వచ్చేసరికి 30,000 నుంచి మనకైతే 1,20,000 వరకు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి అంటే మినిమం మ్యాక్సిమం వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 30,000 నుంచి 1,20,000 వరకు అయితే మనకైతే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 17 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 25 సంవత్సరాలండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఆఫ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. సో మనమైతే 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చదివింటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. సో నెక్స్ట్ ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి మనకైతే 30,000 నుంచి 1,20,000 ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో అబోవ్ 25 సంవత్సరాలు అనేది అయితే ఉన్నాయంటే మనమైతే ఎలిజిబుల్ కాదని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. దీనికి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ డిపార్ట్మెంట్ అండి. సో ప్యాకేజ్ వచ్చేసరికి 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం రిలీజ్ అయిన వేకెన్సీ వచ్చేసరికి 41 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండి. సో ఇది వచ్చేసరికి ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి సేమ్ 30,000 నుంచి 1,20,000 అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మొత్తం వేకెన్సీ ఉండేది వచ్చేసరికి 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ సైన్స్ గ్రాడ్యుయేషన్ చదివి డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. సో ఇదేంటంటే మనకు అప్లై ఆల్రెడీ లాస్ట్ డేట్ చెప్పుకున్నాము 21st
మే 2025కి అయితే ఎండ్ అయితే అవుతుందని. సో డిప్లొమా ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అయితే చూస్తున్నాము. కోర్ డిసిప్లిన్స్ ఏమున్నాయి, సో ఎలిజిబిలిటీ డిప్లొమా యాజ్ మెన్షన్డ్ డిప్లొమా సర్టిఫికేట్స్ అని అయితే చెప్తున్నారు. మెకానికల్ చదివినటువంటి వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ కిందకి వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కెమికల్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ. అంటే ఏంటంటే కెమికల్ డిపార్ట్మెంట్ వైజ్ ఇదైతే దీంట్లో కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ టెక్నాలజీ కానీ చదివి ఉండాలనేసి. సో నెక్స్ట్ ఫైర్ అండ్ సేఫ్టీకి వచ్చేసరికి ఫైర్ అండ్ సేఫ్టీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే దీనికి క్వాలిఫై కావాలంటే మనకు మినిమం మార్క్స్ అయితే రావాల్సిందైతే ఉంటుంది. ఆల్ పొజిషన్స్ కలిపి ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వచ్చేసరికి మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే ఎలా ఉంటుందో చూద్దాము. షార్ట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ గ్రూప్ డిస్కషన్ అనేది అయిపోయిన తర్వాత మనకైతే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుంది. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకైతే ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఏంటంటే మనం ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా మనకు చెక్ చేసుకుంటారు ఫిజికల్గా మనం ఫిట్గా ఉన్నామా లేదా అనేసి. సో అప్పుడు మనల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాం కదా ఫస్ట్. సో ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి ఎగ్జామ్ ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్, ఇంకోటి వచ్చేసరికి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్లో వచ్చేసరికి కన్సిస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసరికి కంపారిజన్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్ ఫర్ ద అప్లైడ్ పొజిషన్ బట్టి, అంటే దీనికి ఏదైతే మనం ప్రొఫెషన్ని అప్లై చేస్తుంటామో ఆ పొజిషన్ బట్టి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అవి అయితే రాయాల్సిందైతే ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనం క్వాలిఫై అయిన తర్వాత మనకైతే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గ్రూప్ టాస్క్ అండ్ గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారు. సో ఇలా ఒకటి మనం సెలెక్ట్ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్గా మనకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆల్రెడీ ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని ఇచ్చారు. సో ఎవరైతే క్వాలిఫై అంటారో వాళ్ళకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్ విషయానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 30,000 నుంచి 1,20,000 అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి. సో అప్రాక్సిమేట్గా మనకు డెఫినెట్గా వచ్చే ప్యాకేజ్ వచ్చేసరికి 10.5 lakhs పర్ యానం అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మంచి ప్యాకేజ్ అండి. 10.58 స్టార్టింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఈ ప్యాకేజ్ రావడం అనేది అయితే చాలా బెస్ట్ అనేది అయితే ఖచ్చితంగా చెప్తాను. సో నెక్స్ట్ ప్రీ షిప్మెంట్ మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్ పోస్టింగ్ అనేది ఏంటంటే ఎనీ డివిజన్ ఆఫ్ హెచ్పిఎల్సిలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ కంట్రీ వైజు. సో దాన్ని బట్టి మనమైతే జాయిన్ కావాల్సింది అయితే ఉంటుంది. సో ఇంకొచ్చేసరికి ప్రొబేషన్ పీరియడ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది అండ్ రిటెన్షన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే 1 year అయితే మనము ప్రొబేషన్ పీరియడ్ కింద వర్క్ చేస్తాము. ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే యాజ్ పర్ కంపెనీ పాలసీ ప్రకారము మనమైతే రూల్స్ ప్రకారం జాయిన్ అయినట్లయితే చెప్తారు.
నెక్స్ట్ రిటెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రిటెన్షన్ అమౌంట్ అనేది వాళ్ళు చెప్పడం ఏంటంటే మంత్లీ 5,000 రిడక్షన్ అయితే చేస్తారంట. సో ఈ 1 year అయిన తర్వాత అంటే 6 months ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకైతే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇలా మనకేంటంటే ఆ ప్యాకేజ్ వైజ్ మనకి ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ రిజర్వేషన్ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మొత్తం మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 103 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కాస్ట్ వైజ్ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు 15 జాబ్స్, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ నాన్ క్రిమిలయర్కు 27, ఈడబ్ల్యూఎస్కు 10, ఓసీ వాళ్ళకి 44 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీ వాళ్ళకు 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోనే ఓబీసీ నాన్ క్రిమిలయర్కు 13 years అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో వచ్చేసరికి 15 years అయితే ఉన్నదండి. సో ఆల్రెడీ మనం ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 1980 నుంచి 1989 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకైతే అలా ఎవ్రీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 26 March నుంచి 21 March వరకు అని. సో మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి www.hindustanpetroleum.com అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని బట్టి చూసి అప్లై చేయాలని చెప్తున్నారు. సో అప్లికేషన్ ఇన్కంప్లీట్గా ఉంటే మాత్రము వీళ్ళైతే మనల్ని కన్సిడర్ చేయమంట. యాజ్ పర్ జాబ్కి మనం అప్లై చేసినట్టు ఉండదు. సో ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే డెఫినెట్గా వ్యాలిడ్ది ఇవ్వమని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వాలంటే మెయిల్కి అండ్ మన మొబైల్ నెంబర్కి అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారమే డెఫినెట్లీ సెలెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. సిబిటి టెస్ట్ అయిన తర్వాతనే మనకు జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు విషయాలకు వచ్చేసరికి ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 1,180 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. అమౌంట్ అయితే ఇది నాన్ రిఫండబుల్ అండి. ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో సో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి, పేమెంట్ ఈజ్ ఎక్సెంప్టెడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే లేదు. ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1,180 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు. సో ఏంటంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1000 రూపాయలు, జిఎస్టీ 18%కు 180 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే మనమైతే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. పేమెంట్ అనేది ఏంటంటే మనము ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ మనం ఏంటంటే ఆ రిసిప్ట్ అనేది కూడా మన దగ్గర పెట్టుకోవాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాన్ని నెక్స్ట్ ఫ్యూచర్ వైజ్ యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కోర్స్ అయితే మనకు అయిపోవాల్సింది 13 ఏప్రిల్కి అయితే కంప్లీట్ అయిపోయిండాలని అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇది వచ్చేసరికి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. మనమైతే ఏదైతే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఫుల్ టైం ఎలిజిబిలిటీ అయితే కోర్స్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కాల్ లెటర్స్ అయితే మనకేంటంటే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకొని మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే. సో ఇంకోటి ఏంటంటే హెచ్పిఎల్సికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.